ఇలా ఉంది. రాజు, అది స్తంభం కాదురా, దానిని సర్వధర్మ ఐక్య స్తూపం అంటారు. ఐక్య స్తూపమా అంటే ఏంట్రా? ఈ సర్వధర్మ ఐక్య స్తూపం కమలాకారంలో ఉంటుంది. ఇందులో 5 చిహ్నములు మరియు మధ్యలో దీపస్తంభం ఉంటాయి. ఓహో, అవునా? ఏంటి ఆ చిహ్నంలో? అసలు ఎందుకవి? మొదటిది ఓంకారం. ఇది సనాతన ధర్మానికి గుర్తు. ఈ ఓంకారాన్ని మన హృదయాంతరాలలోనూ ఈ విశ్వమంతటా ప్రతిధ్వనించుచున్నది. ప్రణవ శబ్దంగా గుర్తించి శ్రద్ధగా వినాలి. రెండవది ధర్మచక్రం. ఇది బౌద్ధ మతానికి చిహ్నం. కార్యకారణములను, కర్మ ఫలితాలను సమన్వయించి సంప్రాప్తింపచేస్తుంది. మూడవది అగ్ని. ఇది జొరాస్ట్రియన్ మత చిహ్నము. మనలోని ద్వేష భావాలను పవిత్రమైన అగ్నికి ఆహుతి చేసి నిర్మల హృదయులుగా మారి దివ్యత్వాన్ని పొందాలి. నాలుగవది చంద్రవంక నక్షత్రం. ఇది ఇస్లాం మతానికి గుర్తు. నక్షత్రం చంద్రవంకను ఎంత భక్తి శ్రద్ధలతో ఆశ్రయించుకుని ఉన్నదో అటువంటి శ్రద్ధాభక్తులను దైవంపై. వీరికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా ఆగంరావు గారిని ఆహ్వానిస్తున్నాము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. పిల్లలు, మనకు ఎంతో ప్రియాతిప్రియమైన బాబావారి 99వ పుట్టినరోజు వస్తుంది. ఈసారి మనం చాలా కార్యక్రమాలు చేయాలి. సాయిరామ్, స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా మనం ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం. సమాజానికి ఉపయోగపడేలా కార్యక్రమం నిర్వహించుకుంటాం. సాయిరామ్. చలికాలం కాబట్టి చలి బాధితుల కోసం దుప్పట్ల పంపిణీ చేద్దాం. అలాగే నారాయణ సేవ, పళ్ళ పంపిణీ, స్వచ్ఛత సేవా కార్యక్రమాలు కూడా చేద్దాం. సాయిరామ్. సంతోషం, తప్పకుండా చేద్దాం. అయితే పిల్లలు, ఫైనల్ గా స్వామివారి జయంతి వేడుకలలో మనం ఒక డాన్స్ మరియు ఒక డ్రామా చేద్దాం. సౌమ్య బాల వికాస్ స్టూడెంట్ నుంచి బాల వికాస్ గురు, ఇప్పుడు సమితికి కోఆర్డినేటర్గా బాల వికాస్ కోఆర్డినేటర్గా పనిచేస్తుంది. సౌమ్య నిజంగా అదే ఆ డ్రామా రాసింది నిన్నగాక మొన్న. ఒక రోజులో రేపటి వరకే రికార్డు కావాలన్నయ్య అని ఆర్డర్ వేసింది. అంతే, ఎవరు అందుబాటులో లేకపోతే మా బ్రదర్ అయినటువంటి మహేష్ అన్నకు చెప్తే
ఆయన ఒక్కడు వెళ్తున్నాడని మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి రాత్రి ఊరు రవీందర్ గారు సిరిసిల్లలో రికార్డింగ్ చేశారు. వాళ్ళ మిస్సెస్ను అందరినీ బ్రతిమిలాడు గారు. పాపం వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాతో స్వామి ఒక డ్రామా చేస్తున్నారు. మరి నిజంగా అంత చక్కని తల్లి మన సమితికి ఉండడం, ఎంతో సేవ చేస్తున్నారు. స్వామికి ఆశిస్తున్న ముందుగా తెలియాలని ఆశీర్వదించారు. సాయిరామ్. परब्रह्म तस्मै श्री गुरवे नमः। कराग्रे वसते लक्ष्मी, करमध्ये सरस्वती, करमूले स्मिता गौरी, प्रभाते करदर्शनम्। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। Thank you. సాయి సృజన్. నవ్యశ్రీ. వీరికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా
ఆహ్వానిస్తున్నాం. సాయిరామ్. నెక్స్ట్ విశ్వశ్రీ. దీనికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా శ్రీమతి సుధా గారిని ఆహ్వానిస్తున్నాం. సాయిరామ్. Thank you. Next, Amarishwar.